రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెళ్లి విరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలాషించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు. అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలతో కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. జగన్కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, క్యాలెండర్, డైరీని అందించారు. దుర్గగుడి వేద పండితులు వేద మంత్రోచ్చారణతో సీఎం జగన్ను ఆశీర్వదించారు. జగన్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. సీఎం జగన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तेन प्राचीन दिशं जयति तं दक्षिणा परिवहन्ति प्रतीति दिग्भागे वरुणो देवता वरुण प्रसादमश्नुते तेन प्रतीचीं दिशं जयति धान्याभिवर्धनमश्नुते लक्ष्मीः निखिल गुणगणाडम्बरीर्ति लक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः भामानं महीयते धान्यं धनं वशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घायुः लक्ष्मीप्रसन्नप्रसादसिद्धिरस्तु समृद्धिरस्तु కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సవంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 వాహననౌక ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహంతో ఈరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్ళింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPO శాట్ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పో శాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 వాహన నౌక ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహంతో ఈరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV రాకెట్ బయలుదేరింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పో శాట్ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పో శాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పో శాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్ టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పో శాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయటం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవటం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పో శాట్ బహిర్గతం చేస్తుంది.
భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన PSLV C-58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండో దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగరవేసిందన్నారు. PSLV C-58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరానికి చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉండాలనేది తన అభిలాషని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజకీయం ప్రజాసేవ అంటే చాలా త్యాగం చేయాలని, అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి రావాలన్నారు. తాను పుట్టిన ఊరికి సేవ చేసే భాగ్యం విజయవాడ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయరని స్పష్టం చేశారు. తాను ఎంపీగా లేకపోతే హాయిగా ఉంటుంది, పార్టీ నుంచి పోతే విజయవాడ పార్లమెంట్ మొత్తం దోచుకోవచ్చు అనేది తనను వ్యతిరేకించే వారి ఎజెండా అని పేర్కొన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని కేశినేని భవన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు, MS బేగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైశ్య, SC, BC నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, ప్రజాసేవలోకి వచ్చే వారిలో కొందరు తాము ఇంత పెట్టాము, దానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించాలనే ఎజెండాతో వచ్చేవారు కొందరైతే కులం, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి రావటం ఈ మధ్య ఫ్యాషన్ అయిందన్నారు. ఎంపీగా తన అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలాగే ఉండాలనేది తన కోరిక అన్నారు. విజయవాడ పార్లమెంటుకు తానొక కాపలా కుక్కని, ఆయన తినడు తిననీయుడు, దోచుకోడు దోచుకోనేడు అనే భావన తనను వ్యతిరేకించే వారిలో ఉందన్నారు. 2014లో తాను ఎంపీగా పోటీ చేస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 14,000 మెజారిటీ ఇచ్చారని, 2019లో 8,500 మెజారిటీ వచ్చిందని చెప్పారు. రాజకీయ పరిణితి కలిగిన నియోజకవర్గం అని, మనిషిని చూసి ఓటు వేస్తారు తప్ప పార్టీని చూసి కాదని, సరైన వ్యక్తిని నిలబెడితే గెలిపిస్తాం, సరైన వ్యక్తి లేకపోతే ఓడిస్తామని గత 2 ఎంపీ ఎన్నికల తీర్పులు నిదర్శనమన్నారు. అన్ని కులాలు, మతాలు సమానంగా ఉన్న నియోజకవర్గమని తెలిపారు. బేగ్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారన్నారు. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేలుకుందామనో, ఈస్ట్ నేలుకుందామనో, సెంట్రల్ నేలుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు. చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారో మీ అందరికీ తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి తెచ్చేవాడిని సహించను. నేను హార్గనైజ్లో పనిచేస్తానంటే నా హార్గనైజ్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు. నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నాకు వాళ్ళకి ఎందుకు పడతావు? నేను పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? మాట్లాడలేదు కదా. ఎందుకు పడతా అంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అన్న తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే నేను చక్కగా ఈ పార్టీని, ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేవాడి నుంచి విజయవాడ ఈస్ట్ వరకు, అటు తిరువురు వరకు దోసుకు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందన్న మీద వ్యతిరేకిస్తాను ఎవరన్నా. ఇది మీది పార్టీ, నేను అక్కడ ఉన్నాయి. ఎందుకంటే మీరు వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి, లేదా వీళ్ళు చల్లా చేతులు అయిపోతారు. వీళ్ళంతా కొన్ని కబంధ హస్తాల నుంచి ఈ వెస్ట్ని విముక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అందుకే తర్వాత చెప్పాను, నేను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. సమన్వయ కమిటీ వేసుకోండి, మీరు చెప్పిందే నేను ఓకే అంట. నా ఇక్కడ తిరుపతి లెటర్, దర్శన లెటర్కి విజయవాడ వెస్ట్ నుంచి చూసినా సమన్వయ కమిటీకి పంపిస్తాను. వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు 175 ఖచ్చితంగా గెలుస్తుందని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనకే సీటు ఇస్తారనే నమ్మకం ఉందని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, వైసీపీ కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు, పలు హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, నగర ప్రముఖులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటి వరకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు.
చిన్నపిల్లల నుంచి అవ్వాతాతల వరకు పింఛన్లు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని, అభివృద్ధి అంటే పశ్చిమ నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా అభివృద్ధికి సహకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజానీకం జేజేలు పలకాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఆశీర్వచనాలు ఇవ్వాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నో పురాతన ఆలయాలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. చిన్నపాటి వర్షం పడితే పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయే పరిస్థితి అని, నేడు ఆ ప్రాంతాల రూపురేఖలే మార్చేశామన్నారు. కొత్త సిమెంట్ రోడ్లు, మోసుకుపోయిన డ్రైన్లను ఆధునీకరించి పెద్దవిగా అభివృద్ధి చేశామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఉండే విధంగా పార్కులు, త్రాగునీరు, విశాలమైన రోడ్లు నిర్మించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పరిచామని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నా లక్ష్యం సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఎప్పుడూ మంచి చేసే విధంగా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. 2024 ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి అవాతాతల వరకు మన సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పని ఒక సొంత స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని కానివ్వండి, అభివృద్ధి అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చెప్పుకునే విధంగా అభివృద్ధికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా జేజేలు పలకాలని చెప్పని, వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా 175 నియోజకవర్గాలు గెలిచే విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం తెలియపరచుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఎండోమెంట్ మినిస్టర్గా కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కావచ్చు, ఎండోమెంట్ మినిస్టర్గా కూడా అనేక దేవాలయాలకి మన ఎండోమెంట్ నిధులు విడుదల చేసి అనేక పురాతన దేవాలయాల్ని అభివృద్ధి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు. అదేవిధంగా మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ చాలా సందులన్నీ కూడా అయ్యే పరిస్థితి చూసేవాళ్ళం. ఈరోజు వాటన్నిటిని కూడా సిమెంట్ రోడ్లు వేసి, డ్రైన్లని అభివృద్ధి చేసి, డ్రైన్లు కూడా చాలా పెద్ద పెద్ద డ్రైన్లు చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే కూడా బెస్ట్గా ఉండే విధంగా పార్కులు అభివృద్ధి చేసాం, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించాం, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క ఆశీర్వచనంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేశారు మాత్రం మీ అందరికీ కూడా తెలియదు. నా గోల్ ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారితో నడవాలి, తప్పకుండా మరొకసారి ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నా ఆలోచన విధానం. అమ్మవారి యొక్క ఆశీస్సులు దీవెనతో ఎప్పుడు కూడా ఇలాగే మంచి చేసే విధంగా అమ్మవారి దీవెనల వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొత్త సంవత్సరం వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు క్యూ కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు, ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అన్ని క్యూలైన్ మార్గాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అనుకున్న లక్ష్యాలను సాధించేలా శక్తిని ప్రసాదించాలని భక్తులు దుర్గమ్మను వేడుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని విజయవాడ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. నూతన సంవత్సరం వేళ ప్రజలంతా సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, విజయవాడ నగర వాసులకు, సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక సంస్థ మేయర్ కార్యాలయం నందు డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్, డివిజన్ కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కార్మికులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, నగర ప్రముఖులు మేయర్ రాయని భాగ్యలక్ష్మికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి సీఎం పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి పాలన, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు మాదిరిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే 2024 అందరికీ మంచి జరగాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా ఆయన పాలన అన్నది కొనసాగాలని, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం అన్ని విషయాల్లోనూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలి. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి యార్లగడ్డ వెంకట్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో గన్నవరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి పార్టీ కార్యాలయం వద్దకు ఊరేగింపుగా వచ్చి నూతన సంవత్సర కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావుతో పాటు జనసేన గన్నవరం సమన్వయకర్త చలమల్శెట్టి రమేష్ బాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ చెమటా రవివర్మ, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఆప్కాస్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయకుంటే కార్పొరేషన్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆప్కాస్ కార్మికులు విధులు బహిష్కరించి 7 రోజులుగా ఆందోళన చేపట్టారు. నూతన సంవత్సరం వేళ పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు, దోనిపడి కాశీనాథ్, పలు వామపక్ష నేతలు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చిగురుపాటి బాబురావు, దోనిపడి కాశీనాథ్లు మాట్లాడుతూ కొత్త సంవత్సరం నిరసనలు, కార్మిక ఉద్యమాలతో ప్రారంభమైందని, ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. నూతన సంవత్సరం రోజున మున్సిపల్ కార్మికులను రోడ్డెక్కించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ పాలకపక్షానికి చెందుతుందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కార్మికులకు 26,000 వేతనాన్ని అమలు చేయాలని న్యాయపరమైన డిమాండ్లతో నిరసన తెలుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వద్ద నీటి, చెత్త పన్ను పెంచి ముక్కుపిండి వసూలు చేస్తారు తప్ప కష్టపడి పనిచేసే వారికి జీతాలు ఇవ్వరని మండిపడ్డారు. కార్మికులకు జీతాలు ఇవ్వాలని, లేకుంటే కార్పొరేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతకుముందు ధర్నాలు చేశారు, 5 ఏళ్ళు ఎదురు చూశారు. ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడి పరిష్కారం చేయకూడదు? వాళ్ళు 26,000 జీతం అడిగారు. పోనీ ఏం చేస్తావు చెప్పచ్చు కదా, పర్మనెంట్ చేస్తావు నువ్వు చెప్పావు. 5 ఏళ్ళు చూశారు, మాట ఎందుకు ఇచ్చావు అంతకుముందు? మరి వీటన్నిటికీ తప్పు నీదైతే ఎవరిని నెప్పమేస్తావు? పోనీ సమ్మె ప్రారంభించారు. ఒక్కసారైనా 5 ఏళ్లలో ఈ యూనియన్ నాయకులు ఎప్పుడైనా పిలిచి మాట్లాడావా? నేను పదవులోకి ఎక్కించేప్పుడు పాదయాత్ర చేసేవే, అందరితో మాట్లాడేవే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? అది అంత అహంకారం పనికిరాదు, నిరంకుశత్వం పనికిరాదు. కాబట్టి ఇవాళ అందుకనే ఈరోజు కార్మికులందరూ తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సమ్మెను పరిష్కారం చేయకుండా పోటీ కార్మికులను పెట్టి ఈరోజు వాళ్ళ పొట్టగొట్టడం కోసం చూస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్లో 159 పోస్టులు అప్లికేషన్లు తీసుకున్నారు. వాటిని ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారంట నాయకులు. ఎంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? ఎప్పటికైనా ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఫినామినా, ఈ ఫినామినాకి పరిష్కారం చేయాల్సినటువంటిది ముఖ్యమంత్రిగా మీరు, మీ క్యాబినెట్. మా సమస్యల మీ దృష్టికి కనబడవా? మా సమస్యల మీ దృష్టికి రావా? అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తా ఉన్నారే, ఆ తప్పుడు నివేదికలు నమ్మి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నిద్ర నెట్టిస్తా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అందుకని నీ నిద్ర, నీ మత్తు వదలగొడతాడు మున్సిపల్ కార్మికుడు. రాష్ట్రంలో
మామూలుగా ఉండదు మా పోరాటం. రేపు ఎల్లుండి చూస్తాం. నీళ్లు బంద్, డ్రైనేజ్ బంద్, పారిశుద్ధ్యం బంద్ అయిపోయింది, వాటర్ బంద్, అన్ని దాదాపుగా అన్ని సెక్షన్స్ కూడా బంద్ చేసేటువంటి దానికి సిద్ధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పర్మనెంట్ కార్మికులు 2 రోజుల్లో సమ్మెలోకి రాబోతా ఉన్నారు. అంగన్వాడీల సమ్మె 21వ రోజు కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం తీరుపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లలో ఉండాల్సిన తమను జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారన్నారు. జగన్ది రాతిగుండని అర్థమైందని, ఆయనకు కనీసం కనికరం లేదన్నారు. 1,10,000 మంది సమ్మెలో ఉంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 21వ రోజు కొనసాగుతోంది. గాంధీనగర్ ధర్నా చౌక్లో అంగన్వాడీలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం తొలి రోజు కూడా మహిళలు అనేక మంది తమ డిమాండ్ల సాధన కోసం దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ముగ్గులు వేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. తామేమీ గొంతెమ కోరికలు కోరడం లేదని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. ఎన్నికలలో ఓట్ల కోసం హామీలిచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే ఇలా అన్యాయం చేస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదన్నారు. మనకు దాదాపు ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక రూపాల్లో మనం ఆందోళనకు దిగాం. కానీ సమస్యలు పరిష్కారం చేయకపోగా నేను అంత పెంచా ఇంత పెంచా అని చెప్తున్నాడు, నమ్మిస్తున్నాడు జనాన్ని. ఈరోజు ఒక ప్రతాప్ రెడ్డి అనే ఆయన్ని పెట్టుకున్నాడు. మా అంగన్వాడీ టీచర్సు అవినీతి పాలు చేస్తున్నారట. పిల్లలకి పెట్టాల్సిన గొడ్డుని పాలని వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇళ్ళకు పట్టుకుపోతున్నారు, అమ్ముకుంటున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాడు. అందుకని ఈ రకంగా అంగన్వాడీలు చేయాల్సిన పనులు కాకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టినప్పుడు ఏమేమి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిందో అవి కాకుండా ఈరోజు అదనపు పనులు చెప్పి బిఎల్ఓ డ్యూటీలు ఇచ్చి, అట్లాగే ఈరోజు బాల్య వివాహాలు నరికట్టాలి. ఇవాళ మీరు అంగన్వాడీ సెంటర్స్ని కౌన్సిలింగ్ సెంటర్స్గా భార్యాభర్తల కేసులు పరిష్కారం చేయాలి. ఇట్లాంటివన్నీ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు ఆకాంక్షించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అన్నారు. భారతీనగర్లోని డి ఛానల్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆ ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తూ విజయం సాధించాలన్నారు. ఈ వేడుకలలో భాగంగా వైసీపీ శ్రేణులు శ్రేయోభిలాషులు బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించారు. విజయనగర ప్రజలకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, అంతా ఆరోగ్యశ్రేయతో ఉండాలని, మనస్ఫూర్తిగా అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఈ రోజున చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా గమనించి ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, పేద బలహీన వర్గాల కోసం ఎలా పనిచేస్తున్నారు అనేది గమనించి నా ఎస్టీ, నా ఎస్సీ, బీసీ, మైనార్టీ అనే శ్లోకంతో ముందుకెళ్తున్నాడు. అలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలని చెప్పని, అదే రకంగా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఖాన్ కూడా గెలిపించాలని చెప్పిన అందరినీ ఈ నగర ప్రజానీకానికి, తూర్పు నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా తూర్పు నియోజకవర్గ నగర ప్రజానీకాన్ని అందరూ కూడా నూతన శుభాకాంక్షలు తీసుకొని సెలవు. ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాడికొండ రంగబాబు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా మా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్పెంటర్ వృత్తిపై 18 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని, ట్రేడ్ యూనియన్గా ఉన్న కార్పెంటర్ కార్మిక సంఘం 80,000 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారని, కాబట్టి ఎన్నికల్లోపు సంక్షేమ నిధిని అమలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావులను కోరుతున్నట్లు తాడికొండ రంగబాబు తెలిపారు. గౌరవనీయ శాసనసభ్యుల వారిని ఒకటే కోరటం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలోనే గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా కార్పెంటరీ వృత్తి మీద ఆధారపడి దాదాపుగా 18 లక్షల మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు.
ఈ ఇండిపెండెంటల్గా కార్మిక సంఘంగా ట్రేడ్ యూనియన్గా ఉన్నటువంటి మా యొక్క కార్మిక సంఘంలో దాదాపుగా 80,000 మంది కార్మికులు రిజిస్టర్ అయి ఉన్నారు. కాబట్టి ఈ కార్మిక సంఘాన్ని గుర్తిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల ప్రయోజనాలని కొద్దిగా కాపాడుతూ కార్పెంటరీ వృత్తిదారులందరికీ కూడా వెల్ఫేర్ బోర్డుని కేటాయించాలని చెప్పేసి మా వృత్తుల్లో ప్రభుత్వానికి వస్తున్న వాటాలో మాకు కూడా కొంత వాటాను విడదీసి కేటాయించి మా అభివృద్ధి సంక్షేమానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇది కూడా ఎలక్షన్ లోపలే ఆ ప్రకటన చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మీడియా ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతామన్నాం. ధన్యవాదాలు. ఎన్కేపాడులోని బొబ్బా భోగేశ్వరరావు ఆధ్వర్యంలో బాబావారి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా వారికి విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. 117 సప్తాహాలు చేశామని 118వ సప్తాహం ఇప్పుడు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బాబాకు చెప్పుకొని అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేసుకుంటే తీరుతుందన్నారు. అఖండ జ్యోతి ఆలయ నిర్మాణం అతి త్వరలో జరుగుతుందని, శ్రీ రామ్జీ బాబా ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. మొట్టమొదటిసారిగా నూతనంగా బాబావారి వివిధ రూపాలు, ఆయన జన్మించిన తర్వాత నడిచిన విధానంలో అనేక రూపాలతో నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అఖండ జ్యోతి ఆలయ నిర్మాణం అతి త్వరలో జరుగుతుంది. ఈ అఖండ జ్యోతి ఆలయ నిర్మాణం శ్రీ రామ్జీ బాబా గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మొట్టమొదటిసారిగా నూతనంగా బాబా గారి యొక్క వివిధ రూపాల్లో బాబాగారు జన్మించినటువంటి తర్వాత ఆయన నడిచినటువంటి విధానంలో అనేకమైనటువంటి రూపాలతో పాటు పద్మనాభ ఆలయ నిర్మాణం కానీ దానిలో నడుస్తుంది. దీనికి భక్తులందరూ రామ్జీ గారికి సహకరించాలని కోరుకుంటున్నాం. బాబాకు చెప్పుకుని మా దగ్గరకు వచ్చి ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటే ఏ విధంగా లోపాలు కూడా ఉండవు. ఇదే విధంగా మొదటిగా నా అనుభవం చెబుతున్నాను, వినండి. నా అనుభవం మొదటిగా మాకు వచ్చాము, క్యాష్తోనే వచ్చాము, వ్యాపారం చేశాము. అనుభవం లేకపోవడం వల్ల ఉపయోగం లేకుండా అసంచలమైనటువంటి కోరికలతో నాశనం అయిపోయి పాడైపోయాము. తర్వాత మాకు పాప జన్మించింది. ఆ పాప పేరు నాగస్వర్ణ కాలక్రమేణా పెరుగుతూ వచ్చిన తర్వాత ఒకరోజు అనుకోకుండా బాబావారి దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పి తీసుకెళ్ళింది నన్ను. ఇక ఆ రోజు నుంచి మా పిల్లలు కానీ నేను కానీ బాబాగారిని వదిలిపెట్టకుండా అదే సేవలో ఉన్నాము ఈ రోజు వరకు కూడాను. అందుగురించే బాబావారు మాకు ఇచ్చినటువంటి కార్యక్రమము అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వర్తించమని, నా వల్ల నువ్వు మేలు పొందావు, ఈ ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు, వారు కూడా మేలు పొందాలని నీకు ఈ కార్యక్రమం అప్పచెబుతున్నాను, చేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. ఆ విధంగా జరుపుతున్నాము. మానవులు మాయతో కప్పబడిన శరీరాలు మనవి. మనం అనేక రకాల బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని వేడుకోవటం, కష్టాల నుంచి గట్టెక్కించమని కోరుకోవటం సబబు. అలాంటప్పుడు దానికి ఒక దీక్షగా ఒక 2 రూపాయలు కానీ రూపాయి బిళ్ళ కానీ ముడుపు కట్టి స్వామి దగ్గర పెట్టి అఖండ జ్యోతిని వెలిగించి 49 రోజులు రోజుకి 7 చొప్పున పారాయణ చేయాలి అనేది నియమం. ఎందుకంటే ఆ భగవంతుడిని మనం ప్రాధేయపడి మన కష్టాలు గట్టెక్కించమని మనం కోరుకోవటం. విజయవాడ గ్రామం నున్న సమీపంలోని చినకంచిలో యోగేశ్వర దేవి దయాల్ మహామందిర్, యోగేశ్వర దేవి దయాల్ జ్యోతిర్లింగ దేవస్థానం, యోగాశ్రమం ఆధ్వర్యంలో బంగారు శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామి అమిత్ దేవ్జీ ఆధ్వర్యంలో ప్రతిరోజు బంగారు శివలింగానికి పంచామృత రుద్రాభిషేకం చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రత్యేకంగా 11 లీటర్ల ఆవు నెయ్యి, తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు. हम योगेश्वर देवीदयाल महामंदिर ज्योतिर्लिंग देवस्थानम से आह्वान करते हैं कि आप सभी ग्रामवासी, शहरवासी, एक संकल्प है योगेश्वर देवीदयाल जी महादेव के ज्योतिर्लिंग के ऊपर डेली रुद्राभिषेक चल रहा है और आप सभी सादर आमंत्रित हैं. किसी भी जाति, प्रजाति, धर्म से हैं आप, अगर गुरुदेव में आपकी आस्था श्रद्धा है तो आइए. ये स्वर्ण शिवलिंग आपके सामने विराजमान है. इनका नित्य प्रति हम लोग सुबह 9:30 बजे रुद्राभिषेक का प्रकल्प चलता है. उसके बाद हम पुष्प अर्चन करते हैं. आप सभी से अनुरोध है, आप सभी आएँ. जैसा कि सब जानते हैं, भगवान राम का पटाभिषेक होने जा रहा है, प्राण प्रतिष्ठा होने जा रही है अयोध्या में. उसी के निमित्त ये संपूर्ण कार्यक्रम गुरुदेव के चरणों में अर्पित है कि जो स्वर्ण शिवलिंग के ऊपर हम सब लोग मिलकर एक ऐसा वातावरण क्रिएट करना चाह रहे हैं कि समस्त शांति द्वारा जो हमारा समाज है सब एक दूसरे से जुड़े, एक दूसरे के साथ चलें.
बहुत बहुत धन्यवाद। నూతన సంవత్సర వేడుకలను విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో ప్రార్థనా మందిరాలలో ఘనంగా జరుపుకున్నారు. రాత్రంతా పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో జాగారం చేశారు. విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గం వివిధ ప్రాంతాల్లో చర్చిలో కొత్త సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. రంగురంగు విద్యుత్ దీపాలతో చర్చి లోపల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందంగా డెకరేట్ చేశారు. రాత్రి 9 గంటల నుంచే క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించారు. దైవవాక్యాన్ని పఠించి ప్రార్థనలో గడిపారు. నూతన సంవత్సరంలో ఎంచుకున్న లక్ష్యాలను దేవుని ముందు ఉంచారు. అనంతరం ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్స్ పంచుకున్నారు. ఎప్పటిలాగే చర్చిలో ఇచ్చే ప్రామిస్ కార్డు తీసుకున్నారు. ఇతర మతాల వారు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా నూతన సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొని సర్వేశ్వరుడైన యేసుప్రభువును కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.